హాయ్ అండి, అందరికి నమస్కారం. చికెన్ గొజ్జు బగారా రైస్ చేస్తున్నామండి. ఈరోజు ఇవన్నీ చికెన్ గొజ్జు లేకండి. ఈ ధనియాల పొడి, అల్లం పేస్ట్, కారము, చికెన్, కస్తూరి నుంచి కొంచెం గరం మసాలా ఇవి వచ్చేసి అన్నానికి బగారా రైస్తో కొంచెం కొత్తిమీర, ఎర్రగడ్డలు, టమాటా 2 ఎర్రగడ్డలు పెద్దవి, 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు వంట మొదలు పెడతామండి. చూడండి, వేడెక్కింది నూనె, వెరగడలు వేస్తున్నాము. ఇంత మాత్రమే అయినాయి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాము, కొంచెం పసుపు వేస్తున్నాము. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత చికెన్ వేద్దాం. చికెన్ వేస్తామండి. చికెన్ వేస్తామా? కొంచెం దీంట్లోకి కారము, లైట్ గా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టినాము. దాంట్లోనూ కొంచెం లైట్ గా వేస్తాము. చూడండి, ఇదంతా బాగా కలుపుదాము. ఒకసారి కలిపి మూత వేసి పెడదాము. ఓకేనండి, 3 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తాము. కలుపుదాము అల్లం పేస్ట్ అంతా నీట్గా. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించాలా? ఇంకొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నాము. బనానా రైస్ నూనె, బగారా రైస్, బగారా మర్చిపోయింది. బగారా రైస్ నాకు తిరగలే. ఇప్పుడే నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేస్తామండి, 1 స్పూను. చూడండి, నూనె వేడెక్కింది. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు 2, ఎర్రగడ్డలు వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు వేస్తామా? ఇది వంకాయలు 7 నుంచి 5 వేసుకున్నాము. టమాటాను, పుదీనా, కొత్తిమీర అది టమాటా వేసేసారు. ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్ వేసి వేసుకున్నాము. ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము. ఒకసారి చికెన్ కలిపించుకున్నాము. గుమ్మగుమ్మలాడుతామండి, వాసన బాగా వస్తుంది. ఒకసారి కలిసి అన్నం లెక్క వేసుకున్నాము. మా పిల్లలు లాట్లు ఉంటారండి, అందుకే లేట్ అవుతారని రోజు చేస్తున్నాము. అల్లం పేస్ట్ ప్రతి వారికి పోయేదాకా వేసుకున్నాము. వేగింది. టమాటాలు వేసుకున్నాము, పుదీనా, కొత్తిమీర. ధనియాల పొడి వేసుకున్నాము. చాలు, వేగొచ్చింది. అన్నట్టు కొంచెం అంటే అలా వేసి నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు బాగా వేగింది. టమాటా కూడా బాగా వేగింది, మెత్తగా వేగింది. చూడండి, బాగా ఎర్రగా వేగింది, మెత్తగా వేగింది. ఇంకా నీళ్లు పోసుకున్నాం. దీంట్లోకి కొలిసి పెట్టుకున్నామండి నీళ్లు.
కళ్ళు పేస్తున్నా అన్నానికి పడినాక వేడెక్కినిచ్చి బియ్యం వేసుకున్నాము. ఒకసారి చికెన్ చూద్దామండి. ఇంకా దీంట్లోకి బాగా ఉడుతాను చూడు, కుసుకుతలాడుతాండి, గమగమ వాసన వస్తాను. ఇంకా కారము ధనియాల పొడి వేయకనే ధనియాల పొడి వేస్తామండి. దీంట్లోకి 2 స్పూన్లు ధనియాల పొడి, కొత్తిమీర, కారం వేసుకుంటా. టేస్ట్ అయినాక 3 స్పూన్లు వేస్తాను నేను, మాకు కొంత కారంగా ఉండాలా. చూద్దామండి. చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకున్నాము. బాగా ఉడుకుంటుందండి. కొంచెం కసూరి మేతి గరం మసాలా వేస్తామండి. వేసి తెలుసాలండి. బియ్యం వేసుకున్నాము. బాగా అయింది ఇప్పుడు. మా చిన్నతనం అనుకోకండి, వీడు చిన్నాడు లాస్టాడు కలిగా గెలివాడు ఉన్నవా వీడ. చెప్పండి. ఆల్మోస్ట్ అయిపోయింది. చికెన్ గుర్తు అయిపోయిందండి. ఆఫ్ చేస్తున్నాము. అన్నం చూద్దాము. అన్నం కూడా ఒక 5 నిమిషాలంటే అన్నం కూడా అయిపోతుంది. బాగా ఎట్లా వచ్చిందో చూడు. చికెన్ అయిపోయింది, ఆఫ్ చేసినారు. బగారా రైస్ రెడీ అండి, అయిపోయింది. బాగా అయింది చూడండి, పొడి పొడిగా కలర్ఫుల్ గా బాగుంది. అయిపోయింది. ఓకే అండి, అయిపోయింది. అద్భుతంగా ఉంది. బగారా రైస్, చికెన్ చాలా బాగుంది.